హైదరాబాద్లోని మాదాపూర్ మెడికవర్ ఆసుపత్రిలో అరుదైన రోబోటిక్ ఆపరేషన్ విజయవంతంగా జరిగింది. సోమాలియా దేశానికి చెందినటువంటి ఒక వ్యక్తికి మాదాపూర్ మెడికవర్ ఆసుపత్రిలో వైద్యులు అరుదైన రోబోటిక్ శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. అక్కడ జరుగుతున్నటువంటి గందరగోళం, గొడవల కారణంగా ఆ వ్యక్తికి బుల్లెట్ గాయం కావడంతో తాత్కాలికంగా ఆపరేషన్ చేశారు. కానీ బుల్లెట్ 2 కిడ్నీల నుండి వచ్చే పైపుల ద్వారా వెళ్లడం వల్ల పరిస్థితి క్లిష్టమైంది. ముందైతే ఓపెన్ చేసి పేగులు తీసుకొని అంతా కుట్టేవాళ్ళం. కానీ ఇప్పుడు ఏంటంటే ఆ లోపల నుంచే మల్టిపుల్ స్టేప్లర్స్ అన్ని వాడుతూ కట్ చేస్తూ జాయినింగ్ అన్ని సూచరింగ్ అంతా రోబోటిక్గానే చేశాను. అనేక ఆసుపత్రులు చూపించిన ఉపయోగం లేకపోవడంతో పేషెంట్ ను మాదాపూర్ మెడికవర్ ఆసుపత్రిలో చేర్పించారు. ఇక్కడి వైద్య బృందం రోబోటిక్ సర్జరీ ద్వారా అతని మూత్రనాళాన్ని సరిచేసింది. ఇక చిన్న పేగు సుమారు 25 సెంటీమీటర్లు తీసి జాయింట్ చేసి మూత్రనాళం పునరుద్ధరణ చేశారు. ఈ రోబోటిక్ సర్జరీ సుమారు 6 నుండి 7 గంటల పాటు కొనసాగింది. రోగి కాలి భాగంలో కూడా స్వల్ప నష్టం కలిగినట్టుగా వైద్యులు తెలియజేశారు. ప్రస్తుతం రోగి పరిస్థితి స్థిరంగా ఉందని డాక్టర్లు వెల్లడించారు. ముందైతే ఓపెన్ చేసి పేగులు తీసుకొని అంతా కుట్టేవాళ్ళం. కానీ ఇప్పుడు ఏంటంటే ఆ లోపల నుంచే మల్టిపుల్ స్టేప్లర్స్ అన్ని వాడుతూ కట్ చేస్తూ జాయినింగ్ అన్ని సూచరింగ్ అంతా రోబోటిక్గానే చేశాను. సార్ డాక్టర్ ఏవి రవికుమార్, యూరాలజిస్ట్, మెడికవర్ హాస్పిటల్ మాదాపూర్ నుంచి. మేము రోబోటిక్ సర్జరీస్ మొదలుపెట్టి 2 సంవత్సరాలు దాటుతాము. ఈ మధ్యలో ఏంటంటే ఒక అరుదైన ఆపరేషన్ చేశాము. ఒక 19 సంవత్సరాల ఆఫ్రికన్ అబ్బాయి బుల్లెట్ ఇంజరీస్తో 2 మూత్రనాళాలు తెగిపోయి బాధపడుతూ మా దగ్గరికి వచ్చాడు. వారు అక్కడ సోమాలియాలో ఆపరేషన్ చేసి 2 కిడ్నీల నుంచి 2 పైపులు సెటప్ చేసి 2 సంచీలు చేతిలో పెట్టి పంపించారు. ఫర్దర్గా అది ఎట్లా ఆపరేషన్ చేయాలని మేము మా గ్యాస్ట్రో సర్జన్స్, ఎనస్థీసియా డాక్టర్లు అందరూ ఆలోచించి రోబోటిక్ పద్ధతిలో చేస్తే బాబుకి బాగుంటుంది అని చెప్పి ఒక 4-5 రంధ్రాలతో రోబోటిక్ మెషిన్తో తర్వాత వేరైన స్టేప్లర్స్ ఇవన్నీ వాడి పెద్ద కోత అనేది ఏమీ లేకుండా ఈ 2 నాళాలు ఏవైతే తెగిపోయినాయో వాటి రెండింటినీ ఒక చిన్న పేగు ఒక 25 సెంటీమీటర్లు వాడి మూత్రాశయానికి మళ్ళీ వెనక్కి తీసుకొని వచ్చి కనెక్షన్ చేశాము. ఆపరేషన్ సక్సెస్ఫుల్గా ఏమీ ఎక్కువ కాంప్లికేషన్స్ ఏం లేకుండా మంచిగా జరిగింది. ఇప్పుడు బాబుకి ఏ గొట్టాలు కానీ లోపల ఏ స్టెంట్లు కానీ ఏమీ లేవు. తనంతటి తనే మంచిగా మూత్రం పోసుకుంటూ బాగున్నాడు, బాగా రికవర్ అవుతున్నాడు. కిడ్నీ ఫంక్షన్స్ అన్నీ కూడా నార్మల్కి వచ్చినవి, ఇన్ఫెక్షన్స్ అవన్నీ కూడా